ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ కూడా వాట్సాప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ఖచ్చితంగా ఉండే యాప్స్లో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుంది. ఇక యూజర్ల అవసరాల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ని పరిచయం చేస్తోంది. ఇంతకుముందు వాట్సాప్లో టైపింగ్కి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో వాయిస్ మెసేజ్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ సహాయంతో క్షణాల్లో వాయిస్ మెసేజ్ను చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే వాయిస్ మెసేజ్ను కొన్ని సందర్భాల్లో అందరి ముందు వినే అవకాశం ఉండకపోవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే కొత్త ఫీచర్ని తీసుకొస్తున్నారు. వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ పేరుతో ఈ కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. ఈ ఫీచర్ సహాయంతో వాయిస్ మెసేజ్ను టెక్స్ట్ రూపంలో మార్చుకోవచ్చు. దీంతో ఆడియో మెసేజ్ను వినకుండానే మెసేజ్ను చదివి తిరిగి రిప్లై ఇవ్వచ్చన్నమాట. ఇది ఇలా ఉంటే వాట్సాప్ ఇప్పటికే ఈ కొత్త ఫీచర్ను కొందరు iOS యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ ఫీచర్ను త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఫీచర్ కోసం యూజర్లు అదనంగా 150 MB యాప్ డేటా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాయిస్ నోట్స్ను టెక్స్ట్లోకి మార్చడానికి డివైస్ స్పీచ్ రికగ్నిషన్ ఫీచర్లను వాట్సాప్ వాడుకుంటోంది. ప్రైవసీ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాట్సాప్ చెబుతుంది. ఈ ఫీచర్ని ఉపయోగించే వారికి మెసేజ్ బబుల్స్లో వాయిస్ నోట్స్ టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ ఫీచర్ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారన్న దానిపై వాట్సాప్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.